సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. అయితే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, నేను నా ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్ కి వెళ్తున్నా అని. అదే ట్రిప్ అంటే అరుణాచలం అయితే వెళ్తున్నాం. అరుణాచలం కి డైరెక్ట్ ట్రైన్ అయితే అవైలబుల్ లేదు, అంటే ఉంది కానీ హైదరాబాద్ నుండి ఉంది. మనం సడన్ గా ప్లాన్ వేసినాం కాబట్టి ఇక కరీంనగర్ నుండి తిరుపతి నుండి అరుణాచలం అయితే వెళ్ళాలి. ఇక అందరితో బాధ అయితే నా పెళ్ళంతో బాధ. కూర్చొని అయితే డోరేమాన్ చూస్తుంది. ఇక దీని గురించి పక్కన పెడితే నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేసిన, వెళ్తే జనరల్ బోగిలో వెళ్ళాలి, లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది అని పెట్టిండు వాడు. అది విన్నా నేను ఎరిపుకొని జనరల్ ట్రైన్ లో అయితే వచ్చినందుకైతే ముడ్డ విడిపినట్టున్నది. ఎందుకంటే మొత్తం పాన్ పరాకు వాసన, స్మెల్, అంత పిచ్చిలని జరుగుతున్నట్టున్నారు. ఒక్కొక్క స్టాప్ కి ఒక్కొక్క వింత చూసినట్టుంది నా బతికైతే. సో ఇక ఇవన్నీ వింతలు విశేషాలు చూసిన తర్వాత నాకైతే ఫుల్ ఆకలైంది. అందుకనే బిస్కెట్ ఓపెన్ చేసి బిస్కెట్ తినేసిన. మనకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తో పని కాదని మా అయ్యనైతే ముడుకులు తీసేయమని చెప్పిన. ఇక అవి కూడా ఒక పట్టిన. కిలోలీలు ఇవన్నీ పక్కన పెట్టేసి కాసేపు ప్రశాంతత కోసం బయటకు చూసేసరికి కృష్ణా నది అయితే వచ్చేసింది. అంటే మనం విజయవాడ ఎంటర్ అయినాం అన్నట్టు, అంటే మనం మన డెస్టినేషన్ కి దగ్గరలోనే ఉన్నాం అన్నట్టు. ఇక ట్రైన్ అనుకో ఏమనిపించింది ఏమో, సీదా బ్రిడ్జ్ మీద ట్రైన్ ఆపిండు. అది పుష్కన ఎరిగి కింద పడ్డదనుకో పీసులు అవుతాం. ఇక భయంగా అయితే అట్లనే పండుకొని లేసరికి అయితే తెల్లారింది. ట్రైన్ కూడా ఎక్కడో ఆగింది, మనకు కూడా తెలియదు ఏడాగిందని. ఆ పిల్లలకి అయితే తెల్లారిన నిద్ర వస్తున్నట్టున్నది. అందుకే సిద్ధరకం అయితే మళ్ళా వన్నది. సో పంట నడదని చెప్పేసి బ్రష్ అయితే దిగినాం, ఎందుకంటే ఆకలి అవుతుంది. అది వేరే విషయం. మేము దిగినామో లేదో ట్రైన్ అయితే చాలా అయింది. అట్లుంటది మా దరిద్రం. నా దరిద్రం అయితే ఎప్పుడు నాకు చుట్టే ఉంటుంది. ఇక ఇలా అయితే కాదని చెప్పేసి ట్రైన్ లోనే బ్రష్ అయితే వేసేసినాం. బ్రష్ వేసి ఒక 5 నిమిషాలు తిరం పట్టినో లేదో మనం దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది, అంటే తిరుపతి అయితే వచ్చింది. ఇక బ్యాగులు మూటలు అన్ని బయటకు దించేసి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఇక లోపల టికెట్లు ఇచ్చానైతే అడిగిన, తిరువణమలకి ట్రైన్ ఉందా అంటే ఇప్పుడైతే అవైలబుల్ లేదు, 11:30 12 అవుతుంది అని చెప్పి. అప్పటిదాకా వెయిట్ చేసి ఒప్పుకోలేదని ఆటో మాట్లాడుకుని బస్ స్టాండ్ కి అయితే వెళ్ళినాం అందరం కలిసి. ఆటో తిన్న తర్వాత ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే టిఫిన్ చేయాలి, ఎందుకంటే గుద్దువాళ్ళు ఆకలి అవుతుంది. నాటికి వెళ్ళింది టిఫిన్ చేయడానికి ఎంత సంతోషం కొద్ది కూర్చున్నానో అంత డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే మన ఇడ్లీ లెక్క లేవు, అవి మొత్తం రబ్బర్ ఉన్నాయి. ఇక చేసేది లేక దొరికింది ఏదో ఒకటి అని తినేసిన, ఎందుకంటే ఇక్కడ వేరే ప్లేస్ లో ఏడా చూసినా గానీ సేమ్ ఇడ్లీ ఉంటుందని చెప్పిండు. ఇక మన టిఫిన్ కంప్లీట్ చేసుకుని తిరువణమలకి అయితే బస్ అయితే ఎక్కేసిన. బస్ ఎక్కిన అర్ధగంటకి అయితే బస్ అయితే స్టార్ట్ అయింది. ఇక మనం అయితే తిరువణమలకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక టికెట్ అయితే తీసుకున్నాం. 940 అయితే అయింది, అంటే మనిషికి 235 పడ్డది. ఎందుకంటే మేము 4 పోయినాం కాబట్టి 940 అయితే అయింది. బస్ అన్న అయితే శ్రావణ భవన్ అనే హోటల్ దగ్గరనే తాపిండు. తినమన్నాడు కానీ ఇక మనకు తినే అంత ఓపికలేదు, ఎందుకంటే ఆల్రెడీ తిన్నాం కాబట్టి. ఇక అడికల్ బస్ స్టార్ట్ అయిన వెంటనే నా పిల్లమైతే నిద్ర తీసింది. దీనికి ఎప్పుడు ట్రావెల్ చేసినా, ఎటు పోయినా, బండి అయినా బస్ అయినా ట్రైన్ అయినా ఫస్ట్ అయితే నిద్ర కావాలా. ఇక ఫైనల్లీ వెయిట్ ఈస్ ఓవర్. అరుణాచలం అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక బస్ స్టాండ్ అయితే సీదా బస్ స్టాండ్ లకి అయితే గుసాయించేసిండు. మనం అయితే వచ్చా అన్నట్టు ముందు దిగినాం. ఇక బస్ స్టాండ్ లకి వెళ్ళి బయటకు వచ్చినాక ఫస్ట్ నడుచుకుంటూ పోదామని అయితే ఫిక్స్ అయినాం, ఎందుకంటే దగ్గరనే ఉంటుంది లాస్ట్ టైం వచ్చినాం కాబట్టి. కానీ లగేజ్ బాగుంది అని చెప్పేసి ఇక మళ్ళీ అయితే ఆటో పట్టినాం. ఇక ఆటో దిగి మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళిన కొద్ది ఆ రాజగోపురం అట్లా కొంచెం కనబడుతున్నా కొద్ది ఇప్పటిదాకా చేసిన ట్రావెలింగ్ అంతా మర్చిపోయి అలసట అదంతా తొలిగిపోయి ఒకేసారి ఇక మొత్తం సంతోషంతో నిండిపోయింది. ఇక మా దర్శనం ఎట్లా అయింది, మేము రూమ్ ఎట్లా తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. అంటిల్ దెన్ బై బై. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి.